వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. ముంపుకు గురైన ప్రాంతాలను విద్యుదీకరణకు తగు చర్యలు తీసుకున్నట్లు జంగారెడ్డిగూడెం ఎలక్ట్రికల్ ఈఈ పి రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18వ తారీఖు గురువారం మధ్యాహ్నం మన పెదబాగు ప్రాజెక్ట్ కాలువ మీద ఉన్నటువంటి గుమ్మడివల్లి ప్రాజెక్టు తెగిపోవటం వల్ల వచ్చినటువంటి ఆ వరద నీరంతా కూడా రావటం వల్ల, అంటే ఇది తెలంగాణ స్టేట్లో ఉంది, దానివల్ల మా ఏపీలో ఉన్నటువంటి మేడేపల్లి, గొల్లవాయి, అలాగే కొయ్యమాధవరం, అల్లూరి నగరు, గొల్లగూడెము ఇవన్నిట్లు కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఆ విలేజ్లన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవటం వల్ల, అలాగే అనంతవరం దగ్గర ఈ కాలువలు పొంగటం వల్ల కూడా అక్కడ 33 kV లైన్ కూడా డిస్టర్బ్ అయినాయి. అంటే ఇక్కడికి మన జంగారెడ్డిగూడెం నుంచి 120 కిలోమీటర్లో మనకి ఈ వేలేరుపాడు, కుక్కునూరు, రాజీనగర్ సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 3 సబ్ స్టేషన్లు కూడా అక్కడ పోలు కాలువలో పడిపోవడం వల్ల, ఈ ఫ్లడ్ వల్ల మనకు ఇంట్రప్షన్ వచ్చింది. దాన్ని ఇమీడియట్గా ఆ రోజు రాత్రికి చేసి మనం శుక్రవారం కల్లా మనం 33 kV సప్లై రిస్టోర్ చేసాము. అలాగే గొల్లవాయి మన వేలేరుపాడు మండలంలోని గొల్లవాయి దగ్గర 14 పోలు 33 kV పోలు విత్ డీపీ స్ట్రక్చర్తో పడిపోయినవి. ఇమీడియట్గా ఆ రాత్రికి మన సప్లై రిస్టోర్ చేసి 33 kV అన్ని సబ్ స్టేషన్కి సప్లై చేసాం. కేవలం మైడేపల్లి దగ్గర మాత్రము, అంటే శనివారం ఉదయం 40 పోలు 11 kV మొత్తం కూడా నీళ్ళలో పడిపోయింది. 40 పోళ్ళు వేసి 11 kV ఫీడర్ని ఇది సప్లై రిస్టోర్ చేసి, అది శనివారం రాత్రికి మనం మేడేపల్లి గ్రామానికి, అంటే అక్కడ పరిసరం దానికి సంబంధించిన గ్రామాలు ఉన్నటువంటి వాటికి, అలాగే రామవరం పంచాయతీలో ఉన్న గ్రామాలన్నింటికి కూడా మనం విద్యుత్ పునరుద్ధరించడం జరిగింది. అది ఈ విధంగా 100% శనివారానికి మేము 100% సప్లై రిస్టోర్ చేయొచ్చు. సుమారు ఏ పోల్ అయితే 9.1 కానీ, అలాగే 8 మీటర్ పోల్ కానీ, ఎల్టీ లైన్ 11 kV 33 పోల్ మొత్తం కలిపి 75 పోల్ పడిపోయినవి. ఇప్పుడు వరకు కూడా 60 పోళ్ళు మనం 65 పోలు వేసేసి రిస్టోర్ చేసాము. కొంచెం బాగా బురదగా ఉన్నటువంటి ప్రాంతంలో 2-3 ఎల్టీ పోల్ మాత్రం చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అవి కూడా మార్చేస్తాము. తర్వాత ఈ విధంగా నిన్నటి నుంచి, అంటే శనివారం నుంచి గోదావరి ఫ్లడ్ మళ్ళీ స్టార్ట్ అయింది. దానివల్ల ఫస్ట్ వార్నింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు దానివల్ల కొయిదా ఫీడర్, అంటే మనకు వేలేరుపాడు సబ్ స్టేషన్లో కొయిదా ఫీడర్ ఎఫెక్ట్ అయింది. దాని మీద అంటే టీపూరు, అలాగే కొయిదా రెవెన్యూ విలేజెస్, వాటి మీద సుమారు ఒక 12 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. వాటికి ఎప్పుడైతే ఈ లైన్ 11 kV లైన్ కొయిదా ఫీడర్ 11 kV లైన్ నీటి మునిగిందో, మేము నిన్న సాయంత్రం 6 గంటలకి 6:15 నీటిలో మునిగినాయి. దానివల్ల సప్లై అక్కడ తోటకూర గుమ్మ దగ్గర డిస్కనెక్ట్ చేసాము. అంటే ఆ 2 పంచాయతీలు ఉన్నట్టు వాటికి, అలాగే దానికి సంబంధించిన హ్యాబిటేషన్స్కి సప్లై లేదు. కానీ జనరేటర్ మేము ప్రొవైడ్ చేసాము. ఎద్దువాగు మన రోడ్డు కనెక్టివిటీ కూడా డిస్టర్బ్ అయింది. ఎద్దువాగు పోలవరం దగ్గర, అది వేలేరుపాడు దగ్గర ఎద్దువాగు ఓవర్ఫ్లో అవుతుంది. దానివల్ల రోడ్డు కనెక్టివిటీ లేదు. కానీ కొయిదా దగ్గర, టేక్ దగ్గర మా డిపార్ట్మెంట్ స్టాఫ్ అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మనం 12 జనరేటర్లు మనం ఇప్పుడు అరేంజ్ చేసాము. వేలేరుపాడులో 8, 4 కుక్కునూరులో అరేంజ్ చేసాము ఉన్నాయి. ఇప్పుడు రీహాబిటేషన్ సెంటర్ కూడా దాచారము, ఆర్ఎన్ఆర్ త్రివాకా కాలనీ, అలాగే లచ్చిగూడెం
ఈ 3 వాటికి కూడా మనం జనరేటర్లు ప్రొవైడ్ చేసాము. అవి సర్వీస్లో ఉన్నవి. అలాగే వేలేరుపాడులో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, అలాగే మన రీహాబిటేషన్ చేసిన దగ్గర కూడా మనం జనరేటర్లు ప్రొవైడ్ చేశాము. తర్వాత ఈ కొయిదా 11 kV ఫీడర్ మీద ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళటానికి అక్కడ అవసరమైతే ఇమీడియట్లీగా మనం అక్కడ పంపడానికి అనుకూలంగా ఒక 6 జనరేటర్లని 33/11 kV సబ్ స్టేషన్ను వేలేరుపాడులో పెట్టడం జరిగింది. అవసరమైతే అట్లు కూడా టేకూరు కొయిదా విలేజ్కి ట్రాన్స్పోర్ట్ చేసి చేస్తాము. అలాగే దానికి సంబంధించిన ఈ ఫ్లడ్ని ఎదుర్కొనడానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అందుబాటులో మేము తెచ్చుకున్నాము. తర్వాత దాని మెటీరియల్తో పాటు మెటీరియల్ కూడా, అంటే సుమారు ఒక 30 మంది లేబరు కుకునూరులోను వేలేరుపాడులోనూ అందుబాటులో ఉంచుకున్నాము. 2 JCBలు, 2 డ్రిల్లింగ్ మిషన్, 2 ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నవి. మొన్న జరిగినటువంటి పునరుద్ధరణ కార్యక్రమంలో ఒక 3 ఏఈలు, 4 ఏడీలు, ఒక డిఈ కన్స్ట్రక్షన్ కూడా మొన్న జరిగినటువంటి పునరుద్ధరణ వర్క్లో వీళ్ళంతా కూడా పాల్పంచుకొని వర్క్ చేశారు. సో ఈ విత్ ఇన్ టైంలోనే మేము సప్లై రిస్టోర్ చేశాము. సో ఈ ఫ్లడ్ను కూడా ఎదుర్కోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. 12 జనరేటర్లు మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇంకా కావాల్సిన జనరేటర్లు కూడా మనం తెప్పించుకోవడానికి రెడీగా ఉన్నాం.